సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల నటించినటువంటి పాడి పంటలు 1976 సంవత్సరం జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. ఇది కృష్ణకి 118వ సినిమా. ఇప్పుడు ఈ సినిమా వచ్చి 49 సంవత్సరాలు అయింది. అయితే పాడి పంటల గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే పాజిటివ్ యాటిట్యూడ్, కష్టాలను ఎదుర్కోవటం, విజయ తీరానికి చేరటం ఇది ముఖ్యమైన అంశం. దీన్ని సూపర్ స్టార్ కృష్ణ సాధించారు. అయితే మనం చెప్పుకున్నట్టు 1965 సంవత్సరంలో తేనె మనసు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశించినటువంటి కృష్ణ ఈ 1976 ఇది 118వ సినిమా అనుకున్నాం కదా. అంటే రమారమి సంవత్సరానికి 12 చిత్రాలు చొప్పున చేశారు. ఇది వేగం ఇంతతో ఆగిపోలేదు. ఆయన 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా 240 సినిమాలు చేశారు. అంటే అప్పుడు కూడా రమారమి 12 చిత్రాలు చొప్పున చేసుకుంటూ వెళ్ళారు. ఈయన చేసినటువంటి ఈ 12 సినిమాలు సంవత్సరానికి లెక్క చొప్పున వేసుకుంటే ఆ రోజు సినీ పరిశ్రమలో చాలామందికి ఉపాధి కలిగింది. టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి, కళాకారులకి, ఇలా అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిత్వాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కాక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈ పాడి పంటలు నేపథ్యం కనుక చూసుకుంటే పాడి పంటలు ఇలాగ జనవరి 14వ తేదీన రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు నవాగా ఫిల్మ్స్ వాళ్ళు కృష్ణని అప్రోచ్ చేయాలి. ముఖ్యంగా అందులో శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన వచ్చి కృష్ణకి చెప్పారు, ఇప్పుడు ఈ సంక్రాంతికి వేములవాడ భీమకవి రిలీజ్ అవుతోంది, ఎన్టీ రామారావుది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మహాకవి క్షేత్ర రిలీజ్ అవుతోంది. అలాగే స్వామిబాబు నటించినట్టు పిచ్చి మహారాజు కూడా ఈ సంవత్సరం అదే రోజున రిలీజ్ అవుతుంది. కాబట్టి నువ్వు డేరింగ్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేయొద్దు, అలాంటి సాహసం చేస్తే నిప్పుతో చెరగాటం అని అంటే. ఎందుకంటే సోన్బాబు అప్పటికే చాలా పీక్ పీరియడ్లో ఉన్నాడు. ఓ పక్కనేమో ఆదిత్య సుబ్బారావు డైరెక్షన్ ఏమో మహాకవి క్షేత్రయ్య, బైపాస్ సర్జరీ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్న చిత్రం అభిమానులందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క వేములవాడ భీమకవి ఎన్టీ రామారావు, ఆయన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, నువ్వు ఈ సాహసం చేయొద్దు అని చెప్పారు. అయితే కృష్ణ ఆ మాట వింటే కృష్ణ ఎందుకు అవుతారు, సూపర్ స్టార్ ఎందుకు అవుతారు? ఆయన ఎప్పుడు కూడా ఒకటే సై అంటే సై, డి అంటే డి, దేనికైనా శంషేర్. ఆయన ఒకటే మాట అన్నారు, ఏది ఏమైనా సరే నా సినిమా మీద నాకు నమ్మకం ఉంది, నేను 14వ తేదీనే రిలీజ్ చేస్తానన్నారు. అదే పదంగా ఆయన రిలీజ్ చేశారు. అయితే కృష్ణకి ఇంత సలహా ఇచ్చినట్టు నవేగా శ్రీనివాసరావు ఎందుకు అలా చెప్పారంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. 1974 సంవత్సరం మే 1న అల్లూరి సీతారామరాజు సినిమా రిలీజ్ అయింది. అద్భుతంగా ఆడింది, ఇది అందరికీ తెలుసు. కానీ తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా పరాజయం పాలయ్యాయి. అంటే 1975 అంటే 74లో అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయితే మే 1న 1975 మే జూన్కి వచ్చేప్పటికి కృష్ణ దగ్గర ఒక సినిమా కూడా లేదు. ఒకే ఒక సినిమా ఉంది. అది ఆల్మోస్ట్ విజయవాహిని వాళ్ళు నిర్మించినటువంటి చిత్రం రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఆ సినిమా ఉంది. అయితే అసలు నిర్మాతలు లేరు, డైరెక్టర్స్ అని అప్రోచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఒక పరాజయం పాలై ఉన్నారు. అంత సినిమాలు తీయడానికి సాహసించేటువంటి ధైర్యం ఎవరికి లేకుండా పోయింది. అప్పుడు కృష్ణకి మనసులో కూడా ఒక ఆలోచన వచ్చింది, ఏంటి నా కెరీర్ అయిపోయిందా? ఎన్నో సాహసవంతమైన చిత్రాలు తీశాను, కోబాయ్ సినిమా తీశాను, ఈరోజు ఒక్క నిర్మాత కూడా లేరు, మరి ఏం చేయాలి అంటే చాలామంది వెనకాల గుసగుసలు ఏంటంటే కృష్ణ పని అయిపోయింది, ఇంకా అతను బుర్రిపాలెం వెళ్ళిపోవటం ఖాయం, ఇంకా అతను సినిమాలు తీయలేడు. ఇది అప్పుడే ఒక నిర్మాత తనతో సినిమా తీస్తాను ముందుకు వచ్చాడు. ఆ నిర్మాత ఎవరో కాదు, హీరో కృష్ణే. తనే నిర్మాత అయ్యి వాళ్ళ తమ్ముడి చేత హనుమంతుల ఆదిశేష గారు పద్మలయ బ్యానర్ మీద ఈ పాడి పంటల స్క్రిప్ట్ని తీసుకున్నారు. అయితే ఈ పాడి పంటల స్క్రిప్ట్ అప్పటికి ఇంకా పూర్తిగా సమకూరలా. 1973లో దేవుడు చేసిన మనిషి రిలీజ్ అయినప్పుడు దీపావళి రోజున ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ అది కూడా ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేస్తారు అప్పట్లో. ఇప్పుడు ఆ ఫైల్ని బయటకు తీశారు. అప్పటికి ఇంకా పూర్తిగా దీనికి ఫైల్ కంప్లీట్ అవ్వాల. దాంతో ఏం చేశారంటే ఆచార్య ఆత్రేయని పిలిపించి దీని మీద ఇలా మంచి మాటలు రాయాలి, కథని సమకూర్చాలని చెప్తే ఆయన ఒక 4 రోజుల పాటు మంచి స్టార్ హోటల్లో బస్ చేశారు. రోజు టిఫిన్లు, భోజనాలు అన్నీ వెళ్తున్నాయి, కానీ ఒక్క డైలాగ్ కూడా రాకపోయేటప్పటికి ఒకసారి కృష్ణ అడిగారు, ఏంటి ఆత్రేయ గారు ఏంటి పరిస్థితి అంటే, ఈ సినిమా పేరు ఏంటి అన్నారు. పాడి పంటలు. ఇందులో పాడి లేదు, పంట లేదు, నేను ఈ సినిమాకి డైలాగ్స్ రాయలేను బాబు అని చెప్పి వెళ్ళిపోయారు. కృష్ణ భవిష్యత్తు అసలు అగమ్యగోచరంగా ఉంటే ఈ సినిమాకి మాటలు రాయడానికి వచ్చినట్టు ఆచార్య రాత్రి కథ సమకూర్చకుండా వెళ్ళిపోయారు.
ఆయన ఏం చేయాలో అర్థం కాల. మళ్ళీ అప్పుడు ఏం చేశారంటే మహారథిని పిలిపించారు. మహారథి మీకు అందరికీ తెలుసు, ఆయన అల్లూరి సీతారామరాజు కూడా ఆయన మాటలు కథ అంతా కూడా సమకూర్చారు. అప్పుడు ఆ ప్రాజెక్టుని ఆయన నెత్తిన పెట్టుకొని ఈ సినిమాకి ఒక రూపు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకి మొట్టమొదటి డైరెక్షన్ చేయడానికి విజయమ్మల ముందుకొచ్చారు. కాకపోతే అప్పటికే దేవదాస్ పరాజయం వాళ్ళని వెంటాడుతోంది. సో ఆ సమయంలో ఈ ప్రాజెక్టు కనుక ఇస్తే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే చాలా నష్టాలు తప్పవు అని చెప్పేసి తనకి నమ్మకస్తుడు, ఒక రకంగా గురువు అయినటువంటి పి చంద్రశేఖర్ రెడ్డికి ఈ ప్రాజెక్టును అప్పచెప్పడం జరిగింది. పి చంద్రశేఖర్ రెడ్డి ఆ బాధ్యతని తన నెత్తి మీద పెట్టుకొని 1975 సంవత్సరం అక్టోబర్ 1న ఈ సినిమాకి మరి క్లాప్ కొట్టడం జరిగింది. ఇది అత్యంత వేగంగా శరవేగంతో షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ విలేజ్ వాతావరణం కావాలి. విలేజ్ వాతావరణం ఎక్కడ ఉంటుంది అని ఆలోచిస్తే ఉండమ్మ బొట్టు పెడతా అనేటువంటి సినిమా మానికొండలో చిత్రీకరించారు. మానికొండలో ఫెసిలిటీస్ బాగుంటాయి. అలాగే కృష్ణ కూడా ఆ ఊరంతా బాగా పరిచయం. గుడివాడ విజయవాడ మధ్యలో ఈ మానికొండ ఉంటుంది. ఈ మానికొండలో అక్కడ ఆర్టిస్ట్ అంతా కూడా వసతి అంతా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం సినిమా అంతా కూడా 80% అక్కడే పూర్తయింది. అయితే ఈ సినిమా కరెక్ట్గా మొత్తం షార్ట్ మానికొండలో చిత్రీకరించారు. చిత్రీకరించిన సమయం కొద్ది గంటల్లో అవ్వగానే కృష్ణకి ఒక దుర్వార్త వచ్చింది. అదేంటంటే ఆయనకి గురువైనటువంటి ఆదిత్య సుబ్బారావు మరణించారని. ఇది విన్నటువంటి కృష్ణకి షాక్. మొత్తం రోజునే ఇలాంటి వార్త ఏంటి అని చెప్పేసి మొదలుపడ్డారు. తన గురువైనటువంటి ఆదిత్య సుబ్బారావుని చెన్నై వెళ్ళి అక్కడ అంత్యక్రియలకు ఉండి వెనక్కి వచ్చారు. అయితే ఆదిత్య సుబ్బారావు మరణం కృష్ణని బాగా కొంగదీసింది. ఎందుకంటే ఆదిత్య సుబ్బారావు తన గురువే కాదు, తను తీసినటువంటి ప్రతి సినిమాలకి ఈ సినిమా ఎలాగుంది, ఏ విధంగా తీయాలని కూడా సలహాలు ఇచ్చేవాడు. కరెక్ట్గా అదే టైంకి గాజుల కృష్ణయ్య సినిమా కూడా చిత్ర నిర్మాణం పూర్తిగా ఉంచుకొని ఇంకా ల్యాబొరేటరీకి వెళ్ళి రిలీజ్ కావాలి. అందరికీ తెలిసే ఉంటుంది, సినిమా రిలీజ్కి ముందు ల్యాబొరేటరీకి వెళ్ళాలంటే ఆ ఫిల్మ్ ప్రాసెసింగ్ అన్నీ అయినప్పుడు అందరికీ కూడా రెమ్యునరేషన్స్ ఇచ్చేయాలి. అలాగే ఎవరికి కూడా పెండింగ్ ఉంచితే వాళ్ళ రిలీజ్ అవుతుంది సినిమా. ఇక్కడేమో ఆదిత్య సుబ్బారావు మరణించారు. కుటుంబానికేమో ఆస్తులు లేవు. కృష్ణ ఆ బాధ్యత తీసుకున్నారు. ఎవరికి ఏ డబ్బులు ఇవ్వాలో అన్ని డబ్బులు తనే ఇచ్చేశారు. షూరిటీ కూడా తనే పెట్టారు. అప్పటికి కృష్ణ పరిస్థితి కూడా బాగుండలా. ఒక పక్క ఏమో పాడి పంటలు ఇంకా సినిమా నిర్మాణం అప్పుడే స్టార్ట్ చేశారు. అయినా సరే తన గురువు సినిమా ఆగకూడదని చెప్పేసి ఈ గాజుల కృష్ణయ్యకి అంతే తానే డబ్బులు కూడా తనే చివరిలో అందరికీ ఇచ్చి సినిమా రిలీజ్ చేశారు. కానీ ఆ పరాజయ పరంపరలో ఈ గాజుల కృష్ణయ్య కూడా మొత్తం అంతా పరాజయం పాలైంది. దాంతో కృష్ణకి మరొక ఎదురు దెబ్బ. చాలామంది అన్నారు, ఈ పాడి పంటలు తీయటం ఏంటి, గాజుల కృష్ణయ్య సినిమా కూడా పోయింది, ఈ సినిమా తీసినా కూడా డబ్బులు రావని చెప్పి వెనకాల గుసగుసలాడటం ప్రారంభించారు. అయినా సరే కృష్ణ వెనతిరగలేదు. షూటింగ్ స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు. ఇంతలో మరొక దుర్వార్త వచ్చింది. ఆయనకి ఎప్పటి నుంచో ఒక విధంగా సన్నిహితులైనటువంటి చక్రపాణి, ఈ విజయవాహిని ఈ దీని సంస్థల్లో నాగిరెడ్డి గారి తర్వాత బాధ్యతలంతా చూసుకునే వ్యక్తి చక్రపాణి, ఆయన కూడా మరణించారు. అప్పటికి రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమా పూర్తి అవుతోంది, ఇంకా పూర్తి అవ్వలేదు. దాంతో కృష్ణకి మరొక షాక్. ఆయన చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఆయన కూడా సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా పోవడంతో కృష్ణకి ఇంకా ఈ ప్రాజెక్ట్ కష్టమేమో, ఈ సినిమా ఆడుతుందో ఆడదని ఒక సందేహం కూడా కలిగింది. అయినా సరే ఎక్కడ కూడా వెనుతిరగల. ఏది ఏవైనా సరే బరిలో దిగాం, ఈ గోదాంలోకి దిగాం, బరిలోకి దిగినప్పుడు యోధుల్లాగే పోరాడదాం అని చెప్పేసి ఈ సినిమాని పూర్తిగా ఉంచారు. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమా మధ్యలో 27 నిమిషాలు పూర్తయిన సందర్భంలో ఒక ఎడ్ల పందెం ఇందులో జరుగుతుంది. ఇది దాదాపు 5 నిమిషాల పాటు ఉంటుంది. దీన్ని మరి అక్కడ ఉంటే గుంటూరులో కాసు బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో చిత్రీకరించడం చేశారు. దీనికి గుంటూరు గిత్తలు సరిపోవు, ఒంగోలు నుంచి కూడా తెప్పించాలనటంతో మరి కృష్ణ తండ్రి గారైనటువంటి చౌదరి గారు ఆయన వెళ్ళి ఒంగోలు నుంచి గిత్తలు తీసుకొచ్చి ఈ సినిమాలో ఎడ్ల పందాల్లో పాడటం జరిగింది. అలాగే ఇది బెనహర్ సినిమా ఎలా ఉంటుందో ఆ రీతిలో చిత్రీకరించడం ఆ రోజుల్లో విశేషంగా పేర్కొనవచ్చు. అయితే ఇందులో కనుక మనం చూసుకుంటే కృష్ణ మానవత్వం కూడా కనబడుతుంది. ఇందులో కాంతారావు ఒక వీర సైనికుడు, అతనికి కాలుపోయి వికలాంగుడైనటువంటి క్యారెక్టరు, నీతి న్యాయం ధర్మం నీటి మీద రాతలు రానటువంటి ఒక పాట కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలో కీలకమైన పాత్ర కృష్ణ కాంతారావుకి ఇవ్వడం జరిగింది. ఈ కాంతారావు గతంలో అల్లూరి సీతారామరాజు సినిమాలో కూడా అద్భుతమైన పాత్ర ఇచ్చారు.
అసలు ఇంత పాత్ర ఎందుకు ఇచ్చారంటే గుండెలు తీసిన మనగాడు సినిమా 1974లో రిలీజ్ అయింది. ఆ సినిమాకి హీరో కృష్ణ. కాంతారావు ఈ సినిమాని నిర్మించారు. కానీ రేపటి రోజు షూటింగ్ ఉందనగా కృష్ణతో ఏమన్నారంటే నేనే నటిస్తాను, మీరు తప్పుకుంటారంటే కాంతారావు మీద అభిమానంతో ఆయన సినిమా అయినా తప్పుకున్నారు. అయినా సరే తన సినిమా నుంచి లాస్ట్ మినిట్లో తీసేసినా కూడా కాంతారావు మీద కోపం పెట్టుకోలేదు. ఆ తర్వాత కాలంలో కూడా ఎన్నో మంచి సినిమాలు ఇచ్చి తనకి అజాత శత్రువు అని చెప్పి మాటని స్థిరపరుచుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. పాడి పంటల్లో కీలకమైన విలన్ రోలు రామ్మోహన్కి ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏంటంటే 1965 తేరు మనసుల్లో ఇద్దరు హీరోలుగా నటించారు. అప్పుడు వాళ్ళు ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారు, మనలో ఎవరైనా సరే హీరోగా స్థిరపడితే మిగతా వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయాలి, ఒకరికొకరు తోడుగా నిలబడాలని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రామిస్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా ఆయనకి రోల్ ఇచ్చి కృష్ణ తన మాటను నిలబెట్టుకున్నారు. స్నేహం అంటే ఇదే అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే ఈ సినిమా కథకి ప్లాన్ ఏంటి అనేది మనం చూసుకుంటే మనోజ్ కుమార్ హిందీలో తీసినట్టు ఉపకార సినిమా అప్పట్లో ఉత్తర భారతదేశంలో ఒక ఊపేసింది. కాకపోతే ఈ సినిమాని యాజిటీస్గా వీళ్ళు తీసుకోలేదు, మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చారు. ఈ కథ కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎన్టీ రామారావు నటించినటువంటి రైతు బిడ్డ అనేటువంటి ఒక సినిమా ఉంది. ఆ రైతు బిడ్డ సినిమా స్టోరీ ఈ సినిమా స్టోరీ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే ఈ సినిమా మ్యూజికల్గా కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి. ఇందులో నేను చెప్పినట్టు మన జన్మభూమి పాట ఇప్పటికీ కూడా చాలా మంది పాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి సందర్భంగా పల్లెటూరులో కూడా ఈ పాటని ఇప్పుడు కూడా గ్రామ్ఫోన్ రికార్డ్స్ లాగా టేప్ రికార్డర్స్ వింటాం. మనం ఎప్పుడు కూడా ఆనందించవలసిన విషయం. అలాగే ఇందులో ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. అలాగే ఈ సినిమా కనుక మనం చూసుకుంటే ఇందులో శ్రమదానం అనేటువంటి కార్యక్రమాన్ని చూపిస్తారు. అలాగే జన్మభూమి కార్యక్రమాన్ని కూడా చూపించడం జరుగుతుంది. తర్వాత కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శ్రమదానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. జన్మభూమి కాన్సెప్ట్ ను కూడా ప్రవేశపెట్టారు. అంటే మన ఊరిని మనం బాగు చేసుకోవాలంటే శ్రమదానం చేసి మనం బాగా పునరుద్ధరించుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితం అవటం, దాన్ని తర్వాత కాలంలో ముఖ్యమంత్రులు అమలు జరపటం ఎప్పటికీ కూడా తెలుగు జాతికి ఒక గర్వకారణం. ఈ సినిమా తీసినటువంటి నిర్మాతలు కూడా గర్వ కారణంగా మనం భావించవచ్చు. అయితే ఈ సినిమాలో కనుక మనం చూసుకుంటే మన తమిళనాడు నుంచి లతని ఇందులో హీరోయిన్ గా తీసుకొచ్చారు. అంటే విజయమల మెయిన్ హీరోయిన్ అయితే సెకండ్ హీరోయిన్. ఈవిడ అందాన్ని కూడా పూర్తిగా ప్రదర్శించినటువంటి చిత్రం పాడి పంటలు. బహుశా ఏ సినిమాలో కూడా ఇంత ఎక్స్పోజింగ్ అనేది కనపడదు. సెన్సార్ వాళ్ళు ఒకనొక టైంలో అబ్జెక్షన్ పెట్టారు, ఇంత ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటే బాగుండదని. కాకపోతే అప్పుడు కృష్ణకు ఉన్నటువంటి స్నేహ సంబంధాలు, తర్వాత ఆ సినిమాకి ఆ పాత్ర చాలా కీలకం కాబట్టి ఆ సినిమానికి అబ్జెక్షన్ లేకుండా సెన్సార్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చింది. లేదా ఇప్పుడైతే కనుక ఆ సినిమాకి ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ వచ్చేది. అయితే ఈ సినిమాలో లత అప్పటికి ఎంజి రామచంద్రన్ కాంటాక్ట్ లో ఉంది. ఆవిడ మిగతా సినిమాల్లో చేయాలంటే ఎంజి రామచంద్రన్ పర్మిషన్ కంపల్సరీ. అయితే కృష్ణ అంటే ఎంజి రామచంద్రకి బాగా అభిమానం. కృష్ణ వెళ్ళి ఎంజీని కలిసి ఈ సినిమాకి కీలకమైన రోలు లత కాబట్టి ఈ సినిమాకి పర్మిషన్ అడిగితే ఏం బ్రదర్ తప్పకుండా ఇస్తానని చెప్పి లతని ఈ సినిమాలో యాక్ట్ చేయించడానికి ఆయనే ఒక విధంగా పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఇందులో చంద్రమోహన్, లత ఈ రెండు క్యారెక్టర్స్ కూడా కథాగమనంలో చాలా ఉపయోగపడతాయి. సినిమా క్లైమాక్స్ లో వీళ్ళ మానేటువంటి తీరు కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సినిమాలో సావిత్రిని కూడా తీసుకుందాం అని చెప్పి ఒకనొక టైంలో కృష్ణ అనుకున్నారు. సావిత్రిని వీళ్ళు అప్రోచ్ కూడా అయ్యారు, అంటే కృష్ణ తల్లి పాత్రకి. అయితే సావిత్రి యాక్చువల్ గా ఈ సినిమాకి చేయడానికి ఒప్పుకున్నా కూడా ఇక్కడ మానికొండలో స్టే చేయాలి. మానికొండలో స్టే చేయాలంటే అప్పటికే ఆవిడకి ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, రకరకాల వివాదాల్లో చెన్నైలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మానికొండకు వచ్చి వండటం కష్టం అని చెప్పి లాస్ట్ టైం ఇంకా ప్రయత్నంలో ఆవిడ విరమించుకున్నారు. అప్పటికి అంజలిదేవిని ఈ సినిమాలో తీసుకున్నారు. అంజలిదేవి ఈ సినిమాలో నటించిన తీరు ఆ రోజు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఆవిడ ఒడ్డు దంచడానికి వెళ్లి చేతులంతా కూడా పుల్లైనప్పుడు ఈ కృష్ణ ఏమడుగుతారంటే నాకు అన్నం పెట్టమని అడుగుతారు. అంటే అన్నం పెట్టడానికి కలపడానికి కూడా ఆవిడకి చెయ్యి అంతా కూడా పుల్లి పడిపోయి ఉంటాయి. అప్పుడు కృష్ణ ఒక మాట అంటారు, నీ కొడుకు చనిపోయాడు అనుకున్నావమ్మా, వడ్లు దంచడానికి వెళ్ళామనేట్లు ఆ ఒక్క డైలాగు ప్రేక్షకుల కళ్ళంబట నీళ్లు తెప్పిస్తుంది.
కృష్ణ నటన కూడా పరాకాష్ఠకి చేరినటువంటి ఆ సన్నివేశం ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. ఇలాంటి అద్భుతమైనటువంటి సీన్స్ అన్ని కూడా తీసినటువంటి పాడి పంటలు పూర్తిగా గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో అది ప్రతిబింబించేలా చక్కటి డైరెక్షన్ తో పి చంద్రశేఖర్ రెడ్డి తీశారు. అలాగే హృదయాన్ని అద్దుకునేటువంటి సన్నివేశాలు, అలాగే ఎడ్లు, తర్వాత ఆవులు, పొట్టేలు ఇలాంటి వాటితో రైతుకుంటే అనుబంధం ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించడం జరుగుతుంది. ఓ విధంగా చెప్తే కృష్ణకి ఒక హైప్ తీసుకొచ్చేటువంటి ఈ పాడి పంటల చిత్రం ఇప్పటికీ కూడా మనం సినిమాలో కనుక చూస్తే యూట్యూబ్ లో ఇప్పటికీ చాలా నేటివిటీకి తగ్గట్టుగా ఈ రోజు సినిమా చూసినట్టుగా ఉంటుంది. ఈ విధమైనటువంటి సినిమా ఆ తర్వాత 35 కేంద్రాల్లో రిలీజ్ అయింది. 35 కేంద్రాల్లో కూడా అద్భుతంగా ఆడి ఒక వారంలో 20 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఒక రికార్డు సృష్టించింది. దాదాపు 27 సెంటర్లో ఈ సినిమా 50 రోజులు ఆడింది. 6 సెంటర్లో శబ్దినోత్సవం కూడా జరుపుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో ఒక మర్చిపోలేని చిత్రం పాడి పంటలు అయితే మళ్ళీ ఆయనకి బ్రేక్ ఎప్పుడు వచ్చిందంటే 1992 సంవత్సరంలో ఒకే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రక్త తర్పణం. ఆ సినిమా తర్వాత ఇంకా కృష్ణ కెరీర్ ఏమైపోతుంది, కృష్ణ మళ్ళీ హీరోగా నిలబడతారు అనుకుంటే తరుణంలో ఆయనతో తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక సినిమా తీశారు. 18 సంవత్సరం మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాడి పంటలు ఇది ఒకటే దాదాపుగా కదా. అలాగే కాకపోతే కృష్ణ మళ్ళీ రైతుగా పంచికట్టుకుని ఆయన చేసినట్టు ఆ ప్రయత్నం ఆ రోజుల్లో కూడా 18 సంవత్సరాలని ప్రజలు ఆదరించారు. మళ్ళీ 2002 వరకు కృష్ణ వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్ళటానికి కూడా ఈ 18 సంవత్సరం ఆకట్టుకుంది. అంటే గ్రామీణ వాతావరణంలో కృష్ణ ఏ సినిమాలో నటించినా కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్, కెరీర్ ని ముందుకు తీసుకెళ్లింది. ముఖ్యంగా తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ కి తోల్పబడినటువంటి పాడి పంటలు ఆయన తన నట జీవితంలో ఒక మర్చిపోలేని చిత్రంగా భావిస్తారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడు చూసినా కూడా తన్మయత్వం చెందుతారు.